భారతదేశంలోని సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిల్ల శ్రీనివాసరావు కొనియాడారు. జ్యోతిరావు పూలే అడుగు జాడల్లో కూటమి నాయకులు నడుస్తున్నారని, పూలే ఆశయ సాధన కోసం, ప్రజల అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిల్ల శ్రీనివాసరావుతో పాటు బీసీ నాయకులు పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలో సంస్కరణల కోసం, అంటరానితనం నివారణ కోసం, సామాజిక న్యాయం కోసం, కుల, మత, లింగ మొదలైన సామాజిక వివక్షతలపై పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లోనే అనేక మంది సంఘ సంస్కర్తలు ఈ సమాజ ఉద్ధరణ కోసం ముందుకు వచ్చారన్నారు. ఆయన అడుగు జాడల్లోనే అనేక మంది సంఘ సంస్కర్తలు ఈ సమాజ ఉద్ధరణ కోసం ముందుకు వచ్చారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే ఆనాడే బాలికల పాఠశాలను ప్రారంభించి తొలి ఉపాధ్యాయురాలిగా సమాజానికి సేవ చేశారన్నారు. సమాజంలో ఉన్న వివక్షత తొలగించి విద్య వ్యాప్తి కోసం ఆ మహనీయులు చేసిన పోరాటం అనన్య సామాన్యమన్నారు. నేడు ఈ సమాజం ఇంత ముందడుగు వేసిందంటే ఆ మహానుభావుల యొక్క ఆశయాలు, త్యాగాలు, కృషి కారణమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలకు సామాజిక చైతన్యాన్ని అందించి విజ్ఞానాన్ని పంచినటువంటి గొప్ప మహనీయములైన వ్యక్తి జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు గారి పూలే 199 జయంతి సందర్భంగా మా పార్లమెంటు సభ్యులు కేసీఎన్ చిన్ని గారి నాయకత్వంలో ఈరోజు 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయందు ఈ రోజున జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించిన మా పాలమాధవ్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు శివాజీ గారికి, అలాగే మా సోదరుడు నేరెళ్ళ లక్ష్మణ గారికి, అందరూ చాలామంది మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు బీసీలు మేము గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఆ రోజున జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం, దాని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చదువుకుంటే కానీ మన ఉద్యమాల్లో మనం పాల్గొనగలం, మాట్లాడగలం. ముందు ఆర్థికంగా ఎదగాలంటే చదువుకుంటేనే అందరూ ఒక అనగారిక వర్గం ముందుకు వస్తుందని చెప్పి ఆ రోజున వారు ఒక పాఠశాల నిర్మించి ఆడవాళ్ళని చదువుకోవడానికి తన భార్యనే తను టీచర్గా ఆ రోజున అక్కడ టీచర్గా తయారు చేసి ఎంతోమందిని మహిళలు కూడా ఆ రోజున చదువు చెప్పించారు. ఎందుకంటే ఆ రోజు ఆడవారిని చాలా తక్కువ ధనంగా చూస్తూ ఉండేవారు. అలా టైంలో ఆయన ముందుకు వచ్చి ఆడవారిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు తన భార్యనే ఎంతోమంది లేడీస్ని ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించి చాలా వరకు సావిత్రి పూలే గారు ఆ రోజు కూడా ఆమెకు కూడా ఈ రోజున ఎవరికి కూడా రానింటి మహాత్మా బిరుదు మాత్రం జ్యోతిరావు పూలే గారు రావడం అంటే ఈరోజు మనం ఘనంగా చెప్పుకోగలం. ఈ రోజున మన బీసీలు కూడా రేపు చట్టసభల్లో చట్టం తీసుకొస్తున్నారంటే బీసీలకి ఆ రోజున పూలే గారు చేసిన సేవల్ని మనందరం కూడా గుర్తించుకోవాలని చెప్తూ, అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఇంతమందికి బీసీలకి న్యాయం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు పదలపడతాయంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం అంతా కూడా కృషి చేస్తుందని చెప్పి సభకు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు గౌరవనీయులైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చిన్నయ్య గారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం ముందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఇక్కడ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే గారు మన జీవితాల్లో వెలుగులు నింపిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. విద్యను హక్కుగా మార్చి మనకి కల్పించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లో అంటరానితనం, కుల వివక్ష, బాల్య వివాహాలు మొదలైన వాటి మీద ఆయన పోరాడి ఈరోజు మనం అందరం కూడా ఈ రకంగా ఉన్నామంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు. మరొక్కసారి జ్యోతిరావు గారి పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ జోహార్ జ్యోతిబా పూలే గారు. కుటుంబ వ్యవస్థ అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో మహిళలకి తన భార్యకి ముందు చదువు చెప్పించి, తన భార్య ద్వారా ఒక పాఠశాల నిర్మించి మహిళలకి చదువులు చెప్పించి ఒక పాఠశాలలు నిర్మించి పూణేలో గొప్ప సంస్కర్త ఆయన. ఆయన గణ నివాళులు నిర్మించడం మనందరం ఒక బాధ్యత. అందుకోసం